ఇప్పుడు మాకు పైల్స్ ఉన్నప్పుడు మేము ఏం తినొచ్చు, ఏం తినకూడదు అని. నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే అండి. ఒకటి సింపుల్‌గా చెప్పాలంటే రూల్ ఆఫ్ 2 ఫాలో కండి అని చెప్తాం. అంటే రోజుకి 2 పూట్ల తింటే సరిపోతది. మనము రోజుకి 3 సార్లు, 4 పూట్ల తినాల్సిన అవసరం లేదండి. నార్మల్‌గా మనం రోజుకి 2 పూట్ల తిన్నా సరిపోతది. నెక్స్ట్ ఏందంటే తినేటప్పుడు మన డైట్‌లో కంపల్సరీ 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. మార్నింగ్ ఒక ఫ్రూట్ మీకిష్టమైన ఫ్రూట్ ఏదైనా. మీరిప్పుడు డయాబెటిక్ లేరు అనుకోండి. మీకిష్టమైన ఫ్రూట్ ఏదైనా మార్నింగ్ ఒక ఫ్రూట్, ఈవినింగ్ ఒక ఫ్రూట్ ఆర్ నైట్ టైమ్ మీ ఫ్రూట్‌కి ఖచ్చితంగా 2 ఫ్రూట్స్ పెట్టుకోవాలా. 2 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్. సో, ఈ రూల్ ఆఫ్ 2లో రోజుకి 2 పూట్ల తినడం సరిపోతది. 2 వెజిటబుల్స్ అండ్ 2 ఫ్రూట్స్ మీ డైట్‌లో ఖచ్చితంగా ఇది ఇన్‌కార్పొరేట్ అంటే ఇది గనక మీ డైట్‌లో మీరు కనుక పెట్టుకున్నట్టు అయితే ప్రతిరోజు ఈ పైల్స్ సమస్య నుంచి ఆల్‌మోస్ట్ ఒక 60-70% రిలీఫ్ అనేది పొందుతారు. అప్పటికప్పుడు రిలీఫ్ పొందడమే గాదు, ఫ్యూచర్‌లో గూడా రికరెన్స్ అంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటది. ఇంకా యూజువల్‌గా ఏవి తినగూడదు అనుకుంటే మనం యూజువల్‌గా మీకే పైల్స్ పేషెంట్స్ కూడా వాళ్ళకే తెలుస్తుంటది. ఎప్పుడైనా స్పైసీ ఫుడ్, నాన్ వెజ్, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ డే ఖచ్చితంగా వాళ్ళకు మోషన్ వచ్చినప్పుడు మంట రావడము, మంటతో పాటు బ్లీడింగ్ రావడము, చానా కింద ఏదో పట్టేసినట్టు అనిపియడము, ఇబ్బంది ఉండడము ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో, సింపుల్‌గా ఏం చెప్తుంది మన బాడీ ఫుడ్స్ అవాయిడ్ చేయమని మనకు చెప్తుంది. సో, మనం డెఫినిట్‌గా దానికి ఫాలో కావాల్సొస్తది. సో, స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఆల్కహాల్ ఇవి గనక మీరు పైల్స్‌తో బాధపడుతుంటే ఖచ్చితంగా మీ డైట్‌లో ఈ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలి.